హాయ్ అండి. జొన్న పిండి సొరకాయతో రొట్టె ఎలా చేసుకోవాలో చూపించేస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎంతో హెల్తీ రెసిపీ అండి. నేను తీసుకున్న 2 కప్పుల పిండికి 4 రొట్టెలు వచ్చాయండి. ఇవి షుగర్ బీపీ ఉన్న వాళ్ళకి చాలా పర్ఫెక్ట్గా నైట్ టైం డిన్నర్లో సరిపోతాయండి. ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. ముందుగా గిన్నె పెట్టుకొని తురుము పెట్టుకున్న సొరకాయ తురుము 1 కప్పు వేసుకొని 2 కప్పుల జొన్నపిండి వేసుకోవాలండి. 1 కప్పు తురుముకి 2 కప్పులు తురుము వేసుకుంటే సరిపోతుందండి. 1/2 కప్పు మైదా వేసుకున్నానండి. నాకు ఇక్కడ గోధుమ పిండి లేక మీ దగ్గర ఉంటే గోధుమ పిండి వేసుకోండి. సాల్ట్, తురుము కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. మీరు మీ కారానికి తగ్గట్టు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. సొరకాయలో ఉన్న వాటర్తోనే కలుపుకోండి. సరిపోకపోతే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా చపాతీ ముద్దలాగా కలుపుకోండి. మరీ మెత్తగా కలుపుకోవద్దండి. ఇది 10 నిమిషాలు రెస్ట్ ఇచ్చేసేయండి. మీ దగ్గర టైం లేకపోతే వెంటనే అయినా చేసుకోవచ్చు. 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను మీకు. కాటన్ గుడ్డ తడిపేసుకొని వాటర్ మొత్తం తీసేసుకొని ఒక పెద్ద ముద్ద తీసుకొని వీడియోలో చూపించిన విధంగా చేతితో ఒత్తుకోండి. ఒకవేళ అంటుకున్నట్టుగా అనిపిస్తే మీరు వాటర్ చేయికి తడుపుకొని ఒత్తుకోవచ్చండి. గ్యాస్ పైన పెంకి పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఈ క్లాత్తో పాటే రొట్టెని వీడియోలో చూపిస్తున్న విధంగా వేసేయండి. ఈజీగా ఊడొచ్చేస్తుంది. క్లాత్ ఏమాత్రం కాలిపోదండి. ఇది వేసి 5 నిమిషాలు కాల్చుకున్న తర్వాత పైన ఆయిల్ వేసుకొని ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోండి. ఇంతేనండి. ఎంతో ఈజీ అయిన టేస్టీ రెసిపీ రెడీ అండి. నచ్చితే మీరు కూడా చేసుకోండి. ఎలా కుదిరిందో నాకు కామెంట్లో చెప్పండి. వీడియో చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదండి. మీకు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది షుగర్ బీపీ ఉన్న వాళ్ళకైతే పర్ఫెక్ట్గా సరిపోతుంది.